వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో సాఫ్రాన్ కలర్ నైలాన్ రోడ్ 5.5 mm నీడిల్ యూజ్ చేసి రౌండ్ బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ సింగిల్ క్రోషెట్ చైన్స్, ఇలా రౌండ్గా స్టిచ్ చేసి ఇలా దగ్గర తీసుకోవాలి, టైట్ చేసుకోవాలి. స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసి వన్ చైన్ తీసుకుని ఎవరి చైన్ నుండి 2 times సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. టూ చైన్స్ నుండి నీడిల్ తీసుకుంటున్నాను. స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. వన్ చైన్ తీసుకుని ఫస్ట్ చైన్లో 1 time, నెక్స్ట్ చైన్లో 2 times సింగిల్ క్రోషెట్. ఫస్ట్ చైన్ 1 time సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ 2 times. ఇలా ఆల్టర్నేట్గా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 time సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ 1 chain, 1 time సింగిల్ క్రోషెట్, థర్డ్ చైన్ 2 times. ఇలా రోస్ పెరిగిన కొద్దీ 1 time సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసే చైన్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ 1 time తీసుకున్నా, ఇక్కడ 2 times, నెక్స్ట్ 3 times, నెక్స్ట్ 4 times, అలా ఇంక్రీజ్ చేసుకుంటూ బేస్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా బేస్కి 12 rows స్టిచ్ చేశాను. స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసి వన్ చైన్ తీసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి ఎవరి చైన్ నుండి 1 time నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. బేస్ కోసం 1 chain నుండి 2 times నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసాము. ఈ పైకి డిజైన్ స్టిచ్ చేయడం ఈ 2 chainsలో ఫస్ట్ చైన్ నుండి 1 time, సెకండ్ చైన్ నుండి 2 times సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ మిడిల్లో 1 time స్టిచ్ చేసి ఈ కార్నర్లో 2 chainsలో ఫస్ట్ చైన్ నుండి 1 time, సెకండ్ చైన్ నుండి 2 times సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా స్టిచ్ చేసి ఈ చైన్ స్కిప్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. నేను ఈ చైన్ నుంచి కూడా 1 chain స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేస్తున్నాను. ఎవరి చైన్ నుండి కూడా ఇలాగే స్టిచ్ చేస్తే కొంచెం విడ్త్ పైకి వచ్చిన కొద్దీ విడ్త్ ఎక్కువ వస్తుంది. 1 chain తీసుకుని ఫస్ట్ చైన్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ చైన్ ఇవి రెండు స్కిప్ చేసి
ఇక్కడ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి సింగిల్ క్రోషెట్, ఈ మిడిల్ నుంచి సింగిల్ క్రోషెట్, ఇన్సైడ్ ఉన్న చైన్, ఈ మిడిల్ పైకి ఎన్ని రోజులు స్టిచ్ చేసినా సేమ్ ఇలానే ఇక్కడ నుంచి నీడిల్ తీసుకోవాలి, వన్ చైన్కి ఇక్కడ నుంచి ఇలా పైకి స్టిచ్ చేసుకోవాలి. ఈ చైన్ స్కిప్ చేయకుండా ఇక్కడ నుంచి కూడా వన్ చైన్ స్టిచ్ చేయాలి, ఇక్కడ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇలా 9 రోస్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ రో వన్ చైన్ తీసుకుని ఎవరి చైన్ నుండి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. సింగిల్ క్రోషెట్లో ఇలా 2 రోస్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసి వన్ చైన్ తీసుకోవాలి, నెక్స్ట్ చైన్ నుంచి వన్ చైన్, నెక్స్ట్ సెకండ్ చైన్ నుంచి వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి వన్ టైం సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ నుండి వన్ టైం సింగిల్ క్రోషెట్, ఇలా వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. మిడిల్ చైన్ నుండి వన్ సింగిల్ క్రోషెట్, లాస్ట్ చైన్ నుండి వన్ సింగిల్ క్రోషెట్, వన్ చైన్ తీసుకుని ఇలా టర్న్ చేసి మిడిల్ చైన్ నుండి వన్ సింగిల్ క్రోషెట్, లాస్ట్ చైన్ నుండి వన్ సింగిల్ క్రోషెట్, ఇలా ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ వరకు స్టిచ్ చేసుకోవాలి. హ్యాండిల్ ఇలా 2 సైడ్స్కి వచ్చేంత లెంత్ స్టిచ్ చేశాను. ఈ 2 సైడ్స్ చైన్స్ కౌంట్ చేసుకుని ఇలా మార్క్ చేశాను. 1 2 3 చైన్స్, సైడ్స్కి 31 చైన్స్ వచ్చినాయి. ఇక్కడ ఇన్సైడ్ నుంచి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఎవరి చైన్ని ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్కి ఉన్న చైన్ 2 చైన్స్ నుంచి తీసుకోవాలి. థర్డ్ చైన్ ఇలా లాస్ట్ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇలా ఇన్సైడ్ నుంచి కట్ చేసి నాట్ తీసుకోవాలి. హ్యాండిల్స్ ఇలా స్టిచ్ చేసి లాస్ట్ ఇలా అటాచ్ చేశాను. ఇలా బేస్కి బటన్స్ ఫిక్స్ చేశాను. ఇది టెంపుల్స్ తీసుకెళ్ళడానికి వాటికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.